మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాని సంగమా ప్రియాని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజీవ లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయని ఒక భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను, మనుష్యులను బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ తన తోటి పరిచారకులు అయిన వారితో తాను ప్రభువుని గురించి, ప్రభు మాటను గురించి, అనగా పౌలు తిమోతితో సిల్వానుతో కలిసి సంఘాలను దర్శిస్తూ వారిని బలపరుస్తూ వారిని విశ్వాసంలోనికి ముందుకు నడిపిస్తూ ప్రభు యొక్క ప్రేమను వారు ఎట్టి రీతిగా కలిగి ఉండాలో, ఆ ప్రేమను కలిగి ఉన్న వారిలో వీరు కూడా వారి యొక్క ప్రేమను, అనగా ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి వారితో సంబంధాన్ని కలిగి ఉండడము, అది పరలోక సంబంధమైన ఉద్దేశం అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తెస్సలోనికలో ఉండే సంఘాన్ని, విశ్వాసులను ధైర్యపరుస్తున్నాడు. వారి యొక్క విశ్వాస్యతను ప్రభువులో ఎట్టి రీతిగా అది ముందుకు నడిపింపబడాలో గుర్తు చేయొచ్చు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసినను అన్నాడు. అంటే శారీరకంగా కలవకపోయినా, వ్యక్తులుగా కలవకపోయినా, ఆత్మల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఏకమై ఉన్నాము. అంటే హృదయంతరంగా కలిగిన దేవుడు వారి యొక్క భక్తుల ప్రార్థనలను ఆయన ఆలకించి వారిని ఎట్టి రీతిగా ఆయన ముందుకు నడిపిస్తున్న విధానం ఉందో దాన్ని పౌలు గుర్తు చేశాడు. లోకంలో కలవకపోవచ్చు, కానీ హృదయ ప్రవర్తన యందు, దేవుని యొక్క వాక్యమునందు మనమందరము ఎట్టి సహవాసాన్ని కలిగి ఉన్నామో పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మను ఎడబాసినను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి అంటున్నాడు. అంటే హృదయమునందు వాక్యము, ఆ వాక్యము వారిని ఏకాత్మ కలుగజేసి, ఏక హృదయము కలుగజేసి, ఏకభావముతో వారు దేవునిని ఆరాధిస్తున్న విధానము, స్తుతిస్తున్న విధానము, దేవుని యొక్క నామం ఘనత కొరకు వారు చేస్తున్న ప్రయాస అంతా కూడా దేవుడు ఎట్టి రీతిగా వారిని ఆశీర్వదిస్తున్నాడో పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కాలము అంటే కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసినను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి అంటున్నాడు. అంటే ఒకరితో ఒకరికి ఉండవలసిన సంబంధాన్ని, ప్రేమను, ఆ యొక్క అపోస్తులత్వ పరిచర్యను బట్టి ఒకరి పట్ల ఒకరు ప్రభు యొక్క ప్రేమలో ఇటివారై ధైర్యపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యములో వారి విశ్వాసములో కొనసాగవలసి ఉన్నదో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహములో, దేవుని యొక్క ఉద్దేశములో, ఒకవేళ దేవుని యొక్క చిత్తమైతే గనక తప్పక నేను మీతో గడిపే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలి. అటు రీతిగా మనము శారీరకంగా కాదు కానీ
హృదయమందు వాక్యము చేత దేవునిని గణపరచు వారమై ఉండాలని అంటున్నాడు. పౌలు అతిశయము, ఆనందము ప్రభువును బట్టి కలిగిన విధానాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను అంటున్నాడు. అంటే దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో తాను ఆ తెసలోనిక సంఘాన్ని, విశ్వాసులను, వారి యొక్క పరిచర్యలను, వారితో కలిసి ప్రభువుని సేవించడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ అపవాది తనను ఆటంకపరచి, మరి అపవాది యొక్క ఆటంకాల నుండి తాను సమీపింపలేని స్థితిని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మలను అభ్యంతరపరచను అంటున్నాడు. అంటే దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో అపవాది చేసే ప్రతి విధమైన అడ్డును, ఆటంకాన్ని తాను సమీపింపలేని స్థితిని పౌలు అక్కడ ఒప్పుకుంటున్నాడు. కలవాలని, రావాలని, వారితో కలిసి పరిచర్యలో పాల్గొనాలని, ఆత్మ సంబంధంగా వారి హృదయాల యందు దేవుని యొక్క ఉద్దేశాలను తెలియచేయాలని ఉన్నప్పటికీ మరి అపవాది ఆటంకమును బట్టి వారు కలవలేని పరిస్థితిని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ హృదయంతరంగా ఎరిగిన దేవుడు తమ భక్తుల ప్రార్థనలను ఆలకిస్తూ వారిని విశ్వాసములో ఎట్టి రీతిగా ముందుకు నడిపిస్తున్నాడో మనం చూడగలం. కాబట్టి ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. అంటే కలవాలన్నా, కలిసి ప్రార్థించాలన్నా, మీతో సహవాసాన్ని కలిగి ఉండాలన్నా ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు, ఆయన రెండవ రాకడకు గుర్తుగా మన సహవాసము ఇహమందు కాదు పరమందు ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. ఈ లోకంలో మనము కలవాలనుకున్న వ్యక్తుల్ని కలవకపోవచ్చు, కానీ ప్రభు ప్రేమలో గనుక మనము వారి యొక్క సహవాసాన్ని, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించినా, స్తుతించినా ఆ నిత్య సహవాసాన్ని మనము ఆయన రాకడలో మనము కలిగి ఉంటామని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అన్నాడు, ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైన. అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక ఒక నిరీక్షణ, ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో, ప్రభు రాజ్యములో మనము సదాకాలము జీవించేవారమై ఉంటాము. కాబట్టి ఆ నిరీక్షణను ఆధారం చేసుకొని ఏలయనగా మా నిరీక్షణైనను, ఆనందమైనను, అతిశయ కిరీటమైన ఏది అన్నాడు. అంటే ఏంటి? దేవుడు అనుగ్రహించు ఆ మహిమోన్నతమైన స్థలములలో, ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఆ నిత్య జీవంలో ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని పౌలు గుర్తు చేస్తూ, అతిశయ కిరీటమైన ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున అంటే ప్రభు రాకడ కొరకు మన సిద్ధపాటు. ఆనాడు తెసలోనిక సంఘంతో పలు మార్లు తాను పత్రికల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పటికీ ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే గనక ఆయన రాకడలో మనమందరము ఆయనతో సదాకాలము ఉంటాము. అట్టి నిరీక్షణతో ఈ పత్రికను పౌలు రాశాడు. నేడు విశ్వాసులైన వారు, భక్తులైన వారు హృదయమందును, ప్రవర్తన యందును దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతూ, నడిపింపబడుతూ ఆత్మానుసారంగా జీవించు ప్రతి వారు కూడా ఆ సమూహాలతో కలిసి దేవుని రాజ్యంలో నివసించువారై అంటారు. మన నిరీక్షణ ఆయన రాకడ. ప్రభు రాకడలో మనము ఆయనతో ఉండాలనేది ఈ పత్రికల యొక్క ఉద్దేశమని పౌలు ఆనాడు తెసలోనిక సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలు. కాబట్టి ఇక్కడ యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. అంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాజ్యములో మిమ్మల్ని మీరు, మీరు మమ్ములను
చూసుకునే ధన్యత, యోగ్యత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అంటున్నాడండి. వ్యక్తిగతంగా కలవకపోయినప్పటికీ ఆత్మీయంగా కలిసిన వారి హృదయాలు ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి పౌలు ఈ మాటను చెప్తా అంటున్నాడు, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అన్నాడు. అంటే దేవునిని బట్టి, ప్రభువును బట్టి, ప్రభు యొక్క సహవాసములో వారి యొక్క పరిచర్యను బట్టి ఎందు నిమిత్తమైతే ఈ విధంగా వారు కూడుకుంటున్నారో, ఎందు నిమిత్తమైతే ఈ విధంగా వారు ప్రభువులో ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉంటున్నారో ఆ యొక్క స్థితిగతులను పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, నిశ్చయముగా మీరే మా మహిమ యు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు రాకడను బట్టి ఆనందించే వారిగా, ఆ రాకడలో ఆయనతో పాటు ఆ నిత్య మహిమలో ఆనాడు పౌలు ఏదైతే ఆనాడు తెసలోనిక సంఘానికి తన పరిచారకులైన మరి సిల్వానుతో, తిమోతితో ఈ పత్రికను రాసి తెలియజేసి నేడు సార్వత్రిక సంఘమైన మనకి వీటిని అందించాడో, మనమందరమును ఏక హృదయం గల, ఏకాత్మ కలిగి, శారీరకంగా కలవకపోయినా హృదయమందును, ప్రవర్తనందును, ఆత్మయందు ప్రభువును కలిగిన వారమై, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించు వారమై ఆయన రాకడలో మనమందరము ఎదురు చూసే ఆయన యొక్క సైన్యముగా, పరలోక సైన్య సమూహముగా పరిశుద్ధాత్మతో నింపబడే స్థితి మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, లోకమును వాటిని కాదు, శరీరమును అందున్న వాటిని కాదు, హృదయమందును, ప్రవర్తన ఎందును ప్రభా నిన్ను కలిగిన వారమై ఒకరి యందు ఒకరికి ఉండవలసిన ప్రేమను, ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు భయభక్తులను నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ వాక్యానుసారంగా నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు మీ కృపను అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. పౌలు భక్తుడు సెలవిచ్చినట్లు ఆనాడు తెసలోనిక సంఘాన్ని, నేడు సార్వత్రిక సంఘాన్ని ప్రభు కొరకు ఎదురు చూచువారు ఆయన రాకడలో ఆయనతో పాటు ఆ మహిమలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన ప్రేమ, అనురాగాలు కలిగిన వారే ఆ నిత్య మహిమలో నిరీక్షణతో ఎదురు చూసి విశ్వాసులుగా కొనసాగుటకు ప్రతి వారికి నీ కృప దయచేస్తున్నందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక ప్రభువా నీ రాకడకు తగ సిద్ధపాటు మేమందరమును కలిగి వాక్యము చేత, వాక్యము యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై నీ లేఖనానుసారంగా నడుచుకుంటూ, ప్రవర్తిస్తూ, నీ కృపలో కొనసాగుతూ మా అందరి కొరకు మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.